అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞం 248వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనము 7వ అధ్యాయం 7వ శ్లోకాన్ని తెలుసుకునేదానికి ముందుగా గత వారం తెలుసుకున్నటువంటి 6వ శ్లోకాన్ని తెలియజేయడానికి విద్యార్థుల ప్రార్థనతో కార్యక్రమం మొదలవుతుంది. అమ్మా కానివ్వండి. గురువు గారు నమస్కారం. గురువు గారు, నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞానకర్మ యోగః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్లోక నంబర్ 6. శ్రీ భగవానువాచ ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. జయ గురుదేవ. రైట్, నెక్స్ట్. అవునమ్మా, వాయిస్ కట్ అవుతుంది, ఎందుకో మరి తెలియట్లేదు. 2 డిసగ్న లక్ష్మ్య. నెక్స్ట్ డిసగ్న లక్ష్మి రాలే, లేదు. నిత్య హరిప్రియ. డిసగ్న లక్ష్మి గురువు గారు. నిత్య హరిప్రియ వచ్చారా? హేమానిక సహస్ర. గురువు గారు, నన్ను చెప్పండి గురువు గారు. కానివ్వండి. నమస్కారం గురువు గారు, నా పేరు డిసగ్నలక్ష్మి. గురువు గారు, శ్రీ భగవాను వాచ ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. 3. నెక్స్ట్ థర్డ్ స్టూడెంట్. నమస్కారం గురువు గారు, నా పేరు భాగ్యశ్రీ. చెప్పండి. శ్రీ భగవాను వాచ ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. జై గురుదేవ్. నెక్స్ట్ 4. సత్యపూర్ణ ప్లీజ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్లోక నంబర్ 6. ఏతద్యోనీని భూతాని సర్వాణి ధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ సత్యపూర్ణ. నెక్స్ట్ సుహాస్ ప్లీజ్. Shreyas and Suhas are absent. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 5. నమస్కారం గురుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 6. ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. రైట్.
ఇంకా 5 మంది పంచమహాశక్తులు, అంతా మహిళామణులే, పంచశక్తులు. సంతోషం. నమస్కారం గురుగారు. ఎవరు? ఏం పేరు? నమస్కారం గురుగారు. ఉమ్, నా పేరు గౌతమి ప్రియ గురుగారు. ఉమ్. శ్రీ కానీ భగవానువాచ ఏతద్యోనీని భూతాని సర్వానిత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. గౌతమి చెల్లెలు సౌమ్య అక్కనా? ఎస్ గురుగారు. ఆ, అక్కను మించిన చెల్లెలు కావాలి మీరు. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. నీ గుర్దీర్ఘం ఉందమ్మ, మళ్ళా చెప్పండి. సర్వాణీత్యుపధారయ. చెప్పండి. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ వెరీ గుడ్. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. వెరీ నైస్, వెరీ నైస్. రైట్. 6 మంది. నెక్స్ట్ షడ్రుచులు. 6 మంది 6 రకాల అనుభూతులు కలిగించారు. సంతోషం అమ్మ. నెక్స్ట్ 7. అంతేనా? అంతేనా? కొంచెం గట్టిగా చెప్పండి, దగ్గర ఫోన్ పెట్టుకోండి. నిత్య హరిప్రియ వచ్చారా? నిత్య హరిప్రియ, హేమానిక సహస్ర, వీళ్ళిద్దరు ఎవరిని వచ్చారా? లేదు. ఓకే. ఇప్పుడు డిసజ్ఞ. ఎస్ గురుగారు. ఇప్పుడు నేను ఒక్కరికే చెప్తే కూడా మీరంతా ఎలా వినాలి చెప్పండి? అందరికీ చెప్పినట్టే వినాలి గురుగారు. అంటే ఎవరికి వారు మీకు చెప్తున్నట్టు వినాలి. ఎస్ గురుగారు. ఈ వారం నాకు సందేహం వచ్చింది డిసజ్ఞ. ఏంటి గురుగారు అది? నేను మరి దేవయామని అక్కగా చెప్తుంటే ఎస్ గురుగారు. మీకంతా అర్థం కాకుండా పుడుస్తుందేమో అని ఒక డౌట్ వచ్చింది మా. లేదు గురుగారు. అందుకని ఒకవేళ ఇప్పుడు మీకు చెప్తే దేవయామని అర్థం చేసుకుంటుందేమో చూద్దామా? ఎస్ గురుగారు. అది నీకు ఇష్టమేనా? ఎస్ గురుగారు. రైట్. చూడమ్మా, ఇప్పుడు మీరు ఎవరు? డిసజ్ఞ. ఎస్ గురుగారు. పైన మీ బుక్ ఉంది కదా? ఎస్ గురుగారు. ఒకటేయండి, పైన ఒకటేయండి. అర్థం కాలేదు గురుగారు. ఏమ్మా ఏమన్నారు గురుగారు? ఇప్పుడు ఒకటేయండి, ఒక నిలువు గీత ఒకటేయండి. ఒక్కసారి ఆగండి గురుగారు. గురువు గారు. దాని కింద 2 నిలువు గీతలు వేయండి, అంటే 2 ఒకట్లు వేయండి. ఒక్కసారి ఫస్ట్ ఏంటి గురుగారు? ఫస్ట్ ఒక గీత గీయమన్నా. గురుగారు. దాని కింద 2 ఒకట్లు వేయండి, 2 గీతలు గీయండి. గురుగారు. దాని కింద 3 గీతలు గీయండి. ఓకే గురుగారు. ఒకటిలో ఎన్ని ఒకట్లు ఉన్నాయి? ఒకటిలో ఒకటే ఉంటుంది కదా గురుగారు. ఒకటిలో ఒకటే ఉంటుంది కదా? గురుగారు. దాని కింద ఎన్ని ఉన్నాయి గురుగారు? దాని కింద ఎన్ని వేశారు? 5 గురుగారు. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? మొత్తమా ఒకటి అన్ని కలిపా గురుగారు? 6 గురుగారు. కదా? ఎస్ గురుగారు. కలిపేస్తా, బాగా సౌండ్ వస్తుంది. చూడమ్మా, ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం 6 కనిపిస్తున్నాయి కదా? ఎస్ గురుగారు. చూడండి అమ్మా, ఆ ఒకటిలోనే ఈ 5 ఉంటాయి. ఎస్ గురుగారు. ఆ ఒకటి ఈ 5 కంటే ఎక్కువ గురుగారు. ఎంత ఎక్కువ అంటే అందులో ఇవి ఉన్నట్లు తెలియడమే తప్ప
ఇవి దానికి వేరుగా లేవు. ఎస్ గురువు గారు. అంతేనా? ఎస్ గురువు గారు. ఈ ఒకటి అనేది మీరు గీసినప్పుడు ఉందా, అంతకు ముందు కూడా అది ఉంటుందా? నేను గీసినప్పుడే ఉంటుంది. గీసినప్పుడు ఉండేది డిసగ్నాకి. ఎస్ గురువు గారు. డిసగ్నాకు ముందు కూడా అది అట్టే ఉంది. ఎస్ గురువు గారు. అది దాన్ని ఏమంటాం అంటే మొదటి నేను అంటాం. ఓకే గురువు గారు. మొదటి నేను అంటే డిసగ్నాకు ముందు, అదే విధంగా ప్రపంచానికి ముందు కూడా ఎప్పుడు అది ఉంటది. ఓకే గురువు గారు. అందులో 2 ఒకట్లు వేసినాం చూడు, ఎస్ గురువు గారు. అది ప్రపంచంగా మనకు తెలిసేది. ఎస్ గురువు గారు. కింద 3 వేసినాం చూడు, ఎస్ గురువు గారు. ఎస్ గురువు గారు. అది అందరూ జీవరాశులుగా మొత్తం నాకంటే వేరుగా తెలిసేది. ఎస్ గురువు గారు. నేనుగా తెలిసేది రెండో నేనమ్మా. గురువు గారు, నేనుగా తెలిసేది రెండో నేను గురువు గారు. నేనుగా తెలిసేది రెండో నేను. ఎస్ గురువు గారు. నాకంటే ఇతరంగా మిగతాన్ని తెలిసేది నాలో ఉండే మూడో నేను. ఓకే గురువు గారు. ఈ 2 ఒకటే. ఎస్ గురువు గారు. దీన్ని మనం పోయిన వారం తెలుసుకున్నాం. ఎస్ గురువు గారు. ఏమని పోయిన వారం శ్లోకం చెప్పండి. ఏతద్యోనీని భూతాని సర్వాణి స్థుపధారయా అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. యోని అంటే అర్థం ఏంటంటే దారి అని అర్థం అమ్మా. ఓకే గురువు గారు. దారికి 2 పక్కలు ఉంటాయి. నువ్వు వెళ్తూ ఉన్నావంటే ఈ పక్క ఉంటది దానికి. ఎస్ గురువు గారు. ఏతద్యోనీని భూతాని అంటే సూర్యుడు చంద్రుడికి మధ్యలోనే భూమికి ఉనికి. ఎస్ గురువు గారు. అంతేనా కాదా? అదే గురువు గారు. అమ్మ పేరేం పేరు? దుర్గా గురువు గారు. దుర్గా. నాన్న పేరు? దుర్గారావు గురువు గారు. దుర్గారావు గారు, దుర్గా వాళ్ళ ఇద్దరు అమ్మా నాన్నలై మీరు తెలుస్తున్నారు. ఎస్ గురువు గారు. అంటే అమ్మ నాన్న ఈ యొక్క డిసగ్న లక్ష్మికి కారణం. ఎస్ గురువు గారు. వాళ్ళు యోని, మీరు డిసగ్న. యోని అంటే దారి, ద్వారము. ఎస్ గురువు గారు. మళ్ళీ చూడండి, సూర్యుడు చంద్రుడు అనేటటువంటి యోని నుంచి భూమి తెలియబడుతున్నది. ఎస్ గురువు గారు. భూమికి సూర్యుడు బుద్ధి అమ్మ, ఓకే గురువు గారు. చంద్రుడు మనసు. ఎస్ గురువు గారు. ఇది కింద 3 ఒకటి. సూర్యుడు చంద్రుడు అనేది పైన వేసిన 2 ఒకటి వేసింది. ఎస్ గురువు గారు. అందులో 3 వేసిన చూడు, అందులో సూర్యుడు చంద్రుడు భూమి 3 అవి. ఎస్ గురువు గారు. ఈ 3 ఏం చేస్తాయంటే ఏమన్నారు పోయిన వారం మీరంటే జగతః ప్రభవః ప్రళయః 3 పదాలు. జగతః ప్రభవః ప్రళయః చెప్పారా? ఎస్ గురువు గారు. జగతః అంటే అంటే జన్మించుట. ఓకే గురువు గారు. అంటే గతించుట. ఎస్ గురువు గారు. ప్రభవము ప్రళయము జగత్తు అంటే పుట్టుక నాశనముల మధ్య మాత్రమే జగత్తు. ఏతద్యోనిని ఎస్ గురువు గారు. అంటే పుట్టుక చావు కలిగి ఉండేటటువంటి ప్రపంచము ఉన్నట్లు ఎవరికి తెలియబడుతుంది? డిసగ్నాకే తెలియబడుతుంది. అవునా? ఎస్ గురువు గారు. ఈ డిసగ్న వచ్చి ఈ 2వ నేను 3వ నేనుల్లో తెలియబడుతున్న డిసగ్న వచ్చి బాగా గమనించండి. నిద్రపోయినప్పుడు నీకు 2వ నేను 3వ నేను తెలుస్తున్నాయా? తెలియట్లేదు గురువు గారు. నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వు ఉండవలేదా రాత్రి నిద్రలో? ఎస్ గురువు గారు. రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు డిసగ్న ఉందా లేదా ఇంట్లో? గురువు గారు. ఉంది. కానీ నేను ఫోన్ చేసి డిసగ్న నువ్వు నిద్రపోతున్నావా మేలుకున్నావా అని నేను అడిగితే నువ్వేం చెప్తావు నిద్రలో? నిద్రపోతున్నాననే చెప్తాను గురువు గారు. ఎట్లా చెప్తావు? నిద్రపోతున్నప్పుడు చెప్పలేము గురువు గారు.
ఆ చెప్పలేవు కానీ నువ్వు ఉన్నావు. ఎస్ గురువు గారు. ఆ విధంగా చెప్పలేనటువంటి నేనేదైతే ఉందో అది గాఢ నిద్రలో నువ్వు మాట్లాడకుండా ఉంటే కూడా, నిద్రపోతూ ఉంటే కూడా ఎట్లాగైతే ఉందో అది ఎప్పుడు ఉండేది. అదే నీ నిజమైనటువంటి నేను, అదే మొదటి నేను, అదే నువ్వు. ఎస్ గురువు గారు. ఇప్పుడు ఈ వారం శ్లోకం నేర్చుకుందామా? ఎస్ గురువు గారు. ఈ వారం శ్లోకం నేర్చుకునేది మొదటి నేను గురించి. ఓకే గురువు గారు. పోయిన వారం నేర్చుకునింది రెండో నేల గురించి. ఎస్, రెండవ నేను వస్తే మూడవ ఉంటది. ఎస్ గురువు గారు. డిసగ్ని అర్థం కాకపోతే చెప్పాలి, అడగాలి నువ్వు. లేదు గురువు గారు, అర్థమైంది గురువు గారు. క్లియర్ గుండా గురువు గారు, మూడో నేను 8వ శ్లోకంలో ఉంటుందా గురువు గారు? మూడవ నేను 8వ శ్లోకంలో ఉంటుందా గురువు గారు? ఎట్లా అంత పర్ఫెక్ట్ కనిపెట్టేశారు మీరు? అవునమ్మా, 8వ శ్లోకంలో చెప్పేది మూడవ నేను. మూడో నేనే కాదు, 3, 4, 5, 6 ఎన్నైనా మళ్ళీ మూడోదే. ఇంకా ఎస్ గురువు గారు. ఎన్నో రకాలుగా తెలిసినప్పటికీ ఇప్పుడు పూజారి వెంకటేశం అనే గురువు గారు అనే తెలియబడుతున్నటువంటి ఆయన గాని, ఎస్ గురువు గారు. విద్యార్థిగా తెలియబడుతున్నటువంటి డిసజ్ఞ గాని, మనమంతా మూడో నేనులోనే మాట్లాడుతూ ఉంటాం. ఎస్ గురువు గారు. దీన్ని కార్యము అంటాం. ఎస్ గురువు గారు. పూజారి వెంకటేశానికి అమ్మ నాయన కారణం, మరి డిసజ్ఞకి డిసగ్నాకి అమ్మ నాయన కార్తీక. కాబట్టి కారణము కార్యములు, కారణము రెండవ నేనమ్మా, ఓకే గురువు గారు. కార్యము మొదటి నేను గురువు గారు. కాదమ్మా, కార్యము రెండవ నేను. ఓకే గురువు గారు. సారీ, కారణము రెండో నేను, ఓకే గురువు గారు. కార్యము మూడో నేను. ఇప్పుడు జరుగుతుంది కదా పని. ఎస్ గురువు గారు. కాబట్టి ఈ మొదటి 2, 3 దాని గురించి మరింత క్లియర్ గా తెలుసుకుని శ్లోకానికి వెళ్దాం. ఓకే గురువు గారు. చూడమ్మా, మొదటి నేను మాట్లాడదు. ఓకే గురువు గారు. దానికి ప్రూఫ్ చెప్పేదా ఇప్పుడు నీకు? ఎన్నో క్లాస్ నువ్వు? 4th క్లాస్ గురువు గారు. 4th క్లాస్ లో ఉండేటటువంటి నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే గురువు గారు. నువ్వు రాత్రి గాఢంగా నిద్రపోయేటప్పుడు నువ్వు ఉండవలేదా? ఉండాలి గురువు గారు. కానీ నువ్వు గాఢంగా నిద్రపోయేటప్పుడు నువ్వు నీ పేరు గాని, నీ ఊరు గాని, నీ వస్తువులు గాని, నువ్వు ఎన్నో క్లాస్ అని గాని అటువంటివంతా ఉన్నాయాడా? లేవు గురువు గారు. అది మొదటి నేనమ్మా. ఓకే గురువు గారు. ఆ మొదటి నేను అప్పుడున్నటువంటిది ఇప్పుడు అడిగిన పోయిందా? లేదు గురువు గారు. ఎక్కడుంది? అక్కడే ఉంది గురువు గారు. అక్కడే ఉంది. అది కదలదు, మెదలదు, పుట్టదు, చావదు, అంతటా ఉందమ్మా. ఎస్ గురువు గారు. అది లేని చోటే లేదు. ఎస్ గురువు గారు. అందులో లేకనే నిద్ర మేలుకున్నటువంటి ఎప్పుడైతే అబద్ధపు గుర్తుతో డిసజ్ఞ అనే పేరుతో నిద్ర మేలుకునిందో డిసజ్ఞ లక్ష్మి, ఎస్ గురువు గారు. అక్కడి నుంచి అమ్మ, నాన్న, తమ్ముడు, ఫ్రెండ్స్, స్కూలు, క్లాసు, పాసు, ఫెయిలు, మరి తిండి, ఇంకా దానికి లెక్కలేదు. ఇంకా ఎస్ గురువు గారు. ఇవన్నీ డిసజ్ఞాకే గాని గాఢ నిద్రలో ఉండేటటువంటి మొదటి నేనుకి కాదు కదా. కాదు గురువు గారు. అది లేకుండా ఇది లేదు, గాని ఇది లేకపోయినా అది ఉంటది. ఎస్ గురువు గారు. అది ఉంటాదని చెప్పడమే తప్ప అది చూసేదానికి కాదు. అవును గురువు గారు. ఎందుకు కాదు మీరే చెప్పండి, ఎందుకు కాదు? ఎందుకంటే అప్పుడు మనం మేలుకోవు కదా గురువు గారు. నైస్. ఎందుకు కాదు అంటే మంచి విషయం. ఎందుకంటే అప్పుడు మనము మేలుకోవడం లేదు, ఎందుకంటే నిద్రపోవడమే లేదు. నిద్రపోయింది డిసజ్ఞ, లేచింది డిసజ్ఞ. ఎస్ గురువు గారు. కానీ గాఢ నిద్రలో ఉండేటువంటి నేను అనేది మీకు ఉదాహరణగా చెప్తున్నానే తప్ప అది రెండవది కాదు. అది ఓకే గురువు గారు. ఎప్పుడు ఉంటది. ఎస్ గురువు గారు. దాని గురించి మనం ఈరోజు 7వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం. ఎస్ గురువు గారు.
అది లేకుండా ఇది లేదు, ఎస్ గురువు గారు. ఇది లేకుండా అది ఉంటది. ఎస్ గురువు గారు. దానికి ఉదాహరణ చెప్తానమ్మా. ఓకే గురువు గారు. మీకు అర్థమయ్యే చిన్న చిన్న ఉదాహరణ మీకు అర్థమయ్యేది చెప్తాను. ఓకే గురువు గారు. ఇప్పుడు మట్టి, కుండ రెండు వస్తువులు అంటాం మనం, రెండుగా మనకు తెలుస్తున్నాయి. ఎస్ గురువు గారు. మట్టి, కుండ రెండవదా? లార్డ్ గురువు గారు. చూడండి, కుండను మట్టిగా చూస్తే రెండోది కాదు. ఎస్ గురువు గారు. మట్టిని ఎప్పుడైతే కుండగా చూసామో రెండోది. ఎస్ గురువు గారు. మట్టితో ఇంకో వస్తువు చెప్పండి, మట్టితో ఇంకో వస్తువు చెప్పండి. మట్టితోటి కుండే కాకుండా దాన్ని మూత వేస్తారు కదా, అవునా? ఎస్ గురువు గారు. కుండ, దానికి మూత, దానికి బాణ, చట్టి, ఏం పేరు చెప్పినప్పటికీ అంత మట్టే కదా. ఎస్ గురువు గారు. కానీ ఎప్పుడైతే మట్టికి రెండోది కుండ చెప్పావో, మూకుడు, మూత, బాణ, సట్టి ఇట్లా ఎన్ని పేర్లైనా వస్తానే ఉంటాయి. గురువు గారు, చెప్పు నాన్న. మరి బట్ట ఒక వస్తువు కాదు కదా గురువు గారు. మళ్ళీ ఏమ్మా? బట్టి ఒక వస్తువు కాదు కదా గురువు గారు. వెరీ క్లియర్ నాయనా. చూడు ఎంత స్పష్టంగా అర్థమైంది నీకు. మట్టి యొక్క వస్తువు కాదు అనేది స్పష్టం. ఆ మట్టిని వస్తువుగా చూసేవాడు భ్రాంతి మాత్రమే కదా. ఎస్ గురువు గారు. వెరీ నైస్, వెరీ నైస్. కాబట్టి మట్టి యొక్క వస్తువు కాదు, మనం దాన్ని ఆ వస్తువు పేరు పెట్టి పిలుస్తున్నాం. ఎస్ గురువు గారు. కాబట్టి మట్టిగా చూస్తే అంతా మొత్తం మట్టిగానే చూసినప్పుడు రెండవదే లేదు. ఎస్ గురువు గారు. ఇప్పుడు చెప్పండి, డిసజ్ఞకు ఎట్లాగైతే వాళ్ళమ్మ నాయన కారణము, దుర్గాకి కారణం అదే విధంగా వాళ్ళమ్మ నాయన వస్తారు, అవునా? ఎస్ గురువు గారు. వీళ్ళందరిలో ఏదైతే ఎప్పుడు గాఢ నిద్రలో డిసజ్ఞ ఉండేటప్పుడు ఏదైతే అది ఎప్పుడు అందరిలో ఉంది, అవునా? ఎస్ గురువు గారు. అది ఇప్పుడు 7వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలుసుకోబోయేది మనం. ఓకే గురువు గారు. క్లియరా? క్లియర్ గురువు గారు. 7వ అధ్యాయం 7వ శ్లోకం మొదటి పదం ఏం పదం చెప్పు? మొదటి పదం ఎర్రగా పెట్టాడు చూడండి. గురువు గారు, మతః గురువు గారు. మతః కదా, అది తావత్తుంది చూడు. మత్తః గురువు గారు. మత్తః అంటే అర్థం ఏంటంటే, ఇందాక మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు గాఢ నిద్రలో ఉండేది ఏదైతే ఉందో మొదటి నేను, ఎస్ గురువు గారు. అది తప్ప రెండవది లేదు. ఎస్ గురువు గారు. అది వదిలిపెట్టి మనం రెండో దాన్ని గాన చెబితే దాని గురించి ఆలోచిస్తే ఎస్ గురువు గారు. 3, 4, 5 వస్తా ఉంటాయి. ఎస్ గురువు గారు. ఒకటి కంటే చిన్న నెంబర్ ఏదైనా చెప్పి చూద్దామా? ఒకటి కంటే తక్కువ నెంబర్ ఏదైనా చెప్పామా? 0 గురువు గారు. అవునమ్మా, నెంబర్ నేను అడిగింది నెంబర్. ఒకటి కంటే తక్కువ 0 అని చెప్తామే కానీ నెంబర్ చెప్పలేం కదా. ఎస్ గురువు గారు. అట్లా ఒకటి కంటే తక్కువ నెంబర్ లేదు అంటే అర్థం ఏంటి అంటే, అంతటా ఆ సూచన కోసం ఒకటంటే అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది ఏదో అది గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉందని ఎందుకు చెప్పామంటే, ఇప్పుడు దాడికైనా పోయిందా? లేదు గురువు గారు. అంతటా ఉండే దాంట్లో లేకనే తోచినటువంటిది రెండో నేను. ఆ రెండో నేనుకు తెలియబడిందే డిసజ్ఞ. ఎస్ గురువు గారు. రెండవ నేనుకు తెలియబడిన డిసజ్ఞ తెలుసుకునే డిసజ్ఞ కంటే వేరు కాదు. ఎస్ గురువు గారు. అదే పోయిన వారం తెలుసుకుంది మనం. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. ఆకాశము అనేటటువంటి భూతం నుంచి వచ్చినటువంటి అన్ని, కృత్స్న అంటే అన్ని ప్రాణులమ్మా. ఓకే గురువు గారు. అన్ని ప్రాణులు కూడా పుట్టడము, పెరగడము, నశించడము, ఉత్పత్తి, స్థితి, నాశనం అనేది దేనిలో జరుగుతా ఉందో అది దానికంటే వేరు కాదు. గురువు గారు చెప్పమ్మా. సర్వాణి జుపధారయ అంటే ఏంటి గురువు గారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సర్వాణి అంటే అన్ని అని అర్థం. ఎస్ గురువు గారు. ఉపధారయ అంటే తెలుసుకునే దానికంటే వేరుగా లేదని తెలుసుకో. చాలా మంచి ప్రశ్న. ఉపధారయ అంటే
ఈ డిసజ్ఞాకు ఏదైతే తెలియబడుతుందో అవన్నీ డిసజ్ఞా కంటే వేరు కాదు. ఎస్ గురుగారు. కానీ డిసజ్ఞాలో గాఢ నిద్రలో ఉండినటువంటిది ఏదైతే ఉందో ఎస్ గురుగారు. అది అంతటా ఉండేది ఉంది, అందులో డిసజ్ఞ పుట్టలేదు. ఎస్ గురుగారు. ప్రూఫ్ చెప్పేదా? డిసజ్ఞ ఎట్ట పుట్టలేదు, అది దానికి ఉదాహరణ ఇప్పుడు నీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. చెప్పండి గురుగారు. చూడమ్మా, డిసజ్ఞ అందులో పుట్టలేదంటే అర్థం ఏంటంటే మీకు సులభంగా అర్థమయ్యేది, మట్టిలో కుండ పుట్టినట్టు మట్టి ఫీల్ అవునా? ఎస్ గురుగారు. బాగా చూడండి, మట్టిలో కుండ పుట్టినట్లు కుండ తయారు చేసిన వాడు ఫీల్ అవుతున్నాడా, మట్టి ఫీల్ అవుతా ఉందా? మట్టి ఫీల్ అవుతాం. మట్టి కూడా ఫీలింగ్ ఉంటుందా? నాట్ గురుగారు. కుండ తయారు చేసిన వాడు ఫీల్ అవుతాడా కుండని, ఇది కుండ, ఇది నీళ్లు మోసేదానికి పనికి వస్తుంది, వంట చేసేదానికి పనికి వస్తుందని దాన్ని ఉపయోగించేవాడు ఫీల్ అవుతాడు తప్ప ఎస్ గురుగారు. నేను కుండ అయినాను అని మట్టి మనకు చెప్తుందా? చెప్పదు గురుగారు. అట్లాంటిది గాఢ నిద్రలో ఉండేటువంటి నువ్వు ఉదాహరణ అంతే. ఓకే గురుగారు. కాబట్టి ఏదైతే మొదటి నేను ఉందో ఎస్ గురుగారు. అది లేని స్థలమే లేదు, అది లేని వస్తువే లేదు. కానీ అది ఇది కాదు, ఇది అది ఎస్ కాదు. గురుగారు. ఎస్ గురుగారు. గాఢంగా నిద్రపోయేటప్పుడు నీలో ఏదైతే ఉందో దానికి ఆకలి దప్పిక ఎన్ని ఉన్నాయో చూడు. లేదు గురుగారు. అప్పుడు నాకు ఆకలిగా ఉందండి అని చెప్పు, ఆకలి లేస్తే కూడా అది దిశజ్ఞాకు ఆకలి. ఎస్ గురుగారు. అంతేగాని దిశజ్ఞాలో ఎప్పుడు ఉండేటువంటి దానికి ఆకలి లేదు, నిద్ర లేదు, పుట్టుక లేదు, సావు లేదు, ఎప్పుడు ఉంటది అది. ఎస్ గురుగారు. ఆ మొదటి నేను గురించి ఈ రోజు చెప్పాలంటే నీ ద్వారా తెలుసుకునే చెబుతున్నానమ్మా, నేను తనిగా చెప్పలేను. ఓకే గురుగారు. కమాన్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ మత్తః పరతరం మత్తః పరతరం నా నా అన్యత్ అన్యత్ కించిదస్తి ధనంజయ కించిదస్తి ధనంజయ మయి సర్వం మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఇప్పుడు చూడండి, మత్తః అంటే అర్థం చెప్పేదా? చెప్పండి గురుగారు. అక్కడ ధనంజయ, ఇక్కడ డిసజ్ఞ, అంతే తేడా. అక్కడ ధనంజయ, ఇక్కడ డిసజ్ఞ. ఓకే గురుగారు. డిసజ్ఞ. మత్తః అంటే అది తప్ప రెండవది లేదు అని అర్థం అమ్మా. ఓకే గురుగారు. మత్తః అంటే అది తప్ప రెండోది లేదు. అది అంటే ఏంది? తెలీదు గురుగారు. మొదటి నేను. ఓకే గురుగారు. అది అంటే అక్కడ మొదటి నేను. ఏదో కాదు, అది గాఢ నిద్రలో ఉండేటప్పుడు అది అయితే ఉంది, నువ్వు పలకలేనంటావే, ఎస్ గురుగారు. అదే అది. ఎస్ గురుగారు. చూడమ్మా, మత్తః అంటే నాకంటే, ఎస్ గురుగారు. అంటే అది తప్ప, దానికి మినహా, ఎస్ గురుగారు. అన్యత్ కించిత్ ఒక చిన్న వస్తువు కూడా వేరే లేదు. ఓకే గురుగారు. ఎందుకంటే పరతరం. పరతరం పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, ఎందులో నుంచి అయితే ఇవన్నీ వచ్చాయంటే ఆకాశం నుంచి అండి. ఎస్ గురుగారు. ఆకాశము నుంచి అన్ని వస్తువులు తెలుస్తున్నాయమ్మా. ఎస్ గురుగారు. ఆ మత్తః అనేది ఆకాశం కంటే వేరైందమ్మా. ఎస్ గురుగారు. మొదటి నేను సపరేట్ చేశాడు. మొదటి. ఎస్ గురుగారు. అంటే అది ఈ రెండింటి కంటే వేరుగా. ఎందుకు వేరుగా చెప్తున్నామంటే మాట్లాడుతూ ఉండేటువంటి డిసజ్ఞ దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఎస్ గురుగారు. ఎందుకంటే ఎప్పుడైనా డిసజ్ఞ, మీ ఆధార్ కార్డు ఉందా గురుగారు? మీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది గురుగారు. ఆధార్ కార్డులో ఎవరి ఫోటో ఉంది? డిసజ్ఞ ఆధార్ కార్డులో ఎవరి ఫోటో ఉంది? నా ఫోటో గురుగారు. అవునా? అది నీ ఫోటో ఉండే ఆధార్ కార్డు ఎత్తుకొని పోయా
ఎస్ గురువు గారు. పక్కన మీ పక్క ఎవరు ఇల్లు ఉందా? మా పక్క సూర్యక్క వాళ్ళ ఇల్లు ఉంది గురువు గారు. సౌమ్యక్క వాళ్ళ ఇంట్లో పోయేసి ఎస్ గురువు గారు. సౌమ్యక్క ఈ ఆధార్ కార్డులో ఉండే వాళ్ళ అడ్రస్ ఏడా అని అడుగుతావు నువ్వా? అడగలు గురువు గారు. ఎందుకు అడుగువా? ఎందుకంటే అది లేలే కాబట్టి గురువు గారు. అది కథ. గాఢ నిద్రలో ఉండేది నువ్వే అని తెలిసిపోయినాక ఇంకెవరిని అడగాల్సిన అవసరం ఉందా? లేదు గురువు గారు. అందులో డిసగ్న లేదు. ఎస్ గురువు గారు. చూడండి, కావాలంటే నిద్రలో నీ పేరేం పేరు చెప్పు. నిద్రలో లేదు గురువు గారు, చెప్పలేదు గురువు గారు. అది ఇప్పుడు డిసగ్న అని ఎందుకు చెప్పలేదు ఇప్పుడు నువ్వంటే, నువ్వు గాఢ అప్పుడు నిద్రలో చెప్పలేదు ఉన్న గురువు నిన్ను. గారు. చెప్పమ్మా, చెప్పు. అప్పుడు నేను లేపి అడిగలా నిద్రమత్తులో ఉంటాను కాబట్టి చెప్పలేను గురువు గారు. అది అది అంటే నిద్రలో ఉండే నిన్ను ఇప్పుడు చూసావు. ఎస్ గురువు గారు. చూసిన నువ్వు నిద్రలో లేదని కూడా అప్పుడే అదే క్షణం తెలుసుకున్నావా? రేపు తెలుసుకుంటావా? అదే క్షణం తెలుసుకుంటాను గురువు గారు. అది అది లైట్ వేసిన తర్వాత మెలకు చీకటి వస్తది ఎక్కడికి గురువు గారు. పోయిందని ఎతికేవాడు ఎలాంటి వాడు చెప్పు? ఆ, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? క్లియర్ చూడమ్మా. ఇంట్లో చీకటిగా ఉంది నాయన, ఎస్ గురువు గారు. స్విచ్ చేశాడు, లైట్ వెలిగింది. ఎస్ గురువు గారు. అరే ఇంత కష్టమైన చీకటి ఎక్కడికి పోయింది నాకు కలపలేదని చీకటిని గురించి చూడడం ఎతుకుతాడా? లేదు గురువు గారు. ఒకవేళ లైట్ వేసిన తర్వాత చీకటిని గురించి ఎత్తుకుని పోయేవాడిని ఏమంటావు చెప్పు? ఏమంటారు గురువు గారు? ఏమనలేవాడిని. ఎస్ గురువు గారు. కాబట్టి మత్తహ అంటే మొదటి నేను కంటే, ఎస్ గురువు గారు. పరతరం అంటే మొదటి నేను అనేది ఈ సృష్టి అంతటికి కారణము కాదు. ఎస్ గురువు గారు. కాబట్టి నా అస్థి అంటే మొదటి నేను మాత్రమే ఉంది, అది తప్ప అందులో రెండవది లేదు. ఎస్ గురువు గారు. కాబట్టి ఇదం సర్వం తర్వాత ఉండే పదం కదా, సర్వం ఇదం. ఎస్ గురువు గారు. ఇదం సర్వం సూత్రే మణిగణ ఇవ. ఎస్ గురువు గారు. దండలో దారంలో దండలాగా, దండలో దారంలాగా. ఎస్ గురువు గారు. డిసజ్ఞ అనేటువంటి రెండవ నేనులో గాని, ఎస్ గురువు గారు. విసజ్ఞకు అన్యంగా తెలుస్తున్న సౌమ్య అనే మూడవ నేనులో గాని ఎక్కడైనా సరే అది అందరిలో సమానంగా ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం ఉంటది. లేదు గురువు గారు, అందరిలో సమానంగా ఉంటది గురువు గారు. అందరిలో సమానంగా ఉండేది మొదటి నేను. ఎస్ గురువు గారు. అందులో ఉండే వికారాలు రెండో నేను. ఎస్ గురువు గారు. వికారాలని నిజమనుకునేది మూడో నేను. వికారాలు అంటే ఏంటి గురువు గారు? వికారాలు అంటే నీ ఫ్రెండ్ పేరు చెప్పు. గురువు గారు. నీ స్నేహితుడి పేరు చెప్పు, నీ ఫ్రెండ్ పేరు. నా ఫ్రెండ్ పేరు పూజిత గురువు గారు. నీ శత్రువు పేరు చెప్పు. శత్రువు పేరు అక్షయ గురువు గారు. అదే వికారం. ఓకే గురువు గారు. నీ ఫ్రెండ్ తర్వాత శత్రువు రెండు చెప్పావు కదా ఇప్పుడు. ఎస్ గురువు గారు. ఇదే మాట గాఢ నిద్రలో అడిగితే చెప్తావా? చెప్పలేదు గురువు గారు. కాబట్టి పూజిత ఫ్రెండ్, అక్షయ శత్రువు అనుకుండేది వికారము. ఎస్ గురువు గారు. క్లియరా? ఓవర్ఫ్లో ఎక్కువైపోయింది కదా. ఎస్ గురువు గారు. థ్యాంక్ యూ రైట్. నెక్స్ట్ సౌమ్య. సౌమ్య ఉన్నారా? సౌమ్య ఎస్ గురువు గారు. అమ్మ అర్థమైందా? ఎస్ గురువు గారు. చూడండి, మనకు దేవయామని ఒకరికే చెప్పినప్పుడు ఆమె హై స్టేజ్ లో ఉండడం వల్ల తక్కువ వయసులో ఉండే వారికి అవగాహన కాదేమోనని ఈ వారం మీ అందరికంటే చిన్న తక్కువ వయసు ఉండే వాళ్ళకి చెప్పడం జరిగింది.
ఎస్ గురువు గారు. ఇప్పుడు మీకు చూడండి, కానీ అంటే శ్లోకం చెప్పండి. మీకు ఫస్ట్ శ్లోకం వస్తే చాలమ్మా, ఎస్ గురువు గారు. ఎక్కువ దానిపైన స్ట్రెస్ చేసుకోబాకండి, అది మీకు అదే తెలుస్తుంది, చాలా సింపుల్ అది. ఎస్ గురువు గారు. కానీ అండి మత్తః పరతరం, మత్తః పరతరం నాన్యత్ నాణ్యత్ కించిదస్తి ధనంజయ, కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం, మయి సర్వమిదం ప్రోక్తం, సూత్రే మణిగణా ఇవ. సూత్రే మణిగణా ఇవ. ఇక్కడ యువ అనే పదం ఇంపార్టెంట్ అమ్మా. యువ, ఎస్ గురువు గారు. యువ అంటే వలే అని, వలే అని అర్థం అమ్మా, వలే అని. ఇప్పుడు మీకు ఒక ఓకే గురువు గారు. పోలికగా చెబుతాను తప్ప దాన్ని నేరుగా చెప్పేదానికి కాదు. అందుకని ఎస్ గురువు ఆ గారు. శ్లోకం మీరే చదువుతారా? ఎస్ గురువు గారు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోత్సం, సూత్రే మణిగణా ఇవ. ప్రోతం అంతే, ప్రోతం. నైస్. ఎస్ గురువు గారు. ఓకే, మీకు ఇప్పటికి 7 అయినాయి. 7 నాకు పూర్తిగా నేర్చుకుని 7 ఒకేసారి చెప్పండి ఈసారి, ఓకేనా? ఎస్ గురువు గారు. చూడమ్మా, మత్తః ఓకే, అంటే గురువు. మొదటి నేనమ్మా. ఓకే, మొదటి గురువు నేను అంటే నాకంటే ఇతరమైనది ఈ ప్రపంచంలో ఏది లేదు, అంతటా నేనున్నాను, అంతటా నేనున్నాను అర్థం. ఎస్ గురువు గారు. మొదటి నేనులో మాట పలుకు ఉండదు. దాన్ని మీకు చెప్పడం కోసం ఉదాహరణగా నేను మీకు ఆ గాఢ నిద్రని సూచనగా చెప్పాను అంతే. ఎస్ గురువు గారు. నెక్స్ట్ ఒకసారి బెంగళూరు పోయి వచ్చేద్దామా? దేవయామిని బెంగళూరు పోయి వచ్చిన తర్వాత వస్తాను ఆయన దగ్గరికి. ఓకే గురువు గారు. థ్యాంక్ యూ. సత్యపూర్ణ ప్లీజ్. ఎస్ సార్. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ, మత్తః పరతరం నాన్యత్ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం, మయి సర్వమిదం ప్రోతం, సూత్రే మణిగణా ఇవ. సూత్రే మణిగణా ఇవ. ನೋಡಮ್ಮ ಮೀನಿಂಗ್. ಹೇ ಧನಂಜಯನೇ, ನನಗಿಂತ ಭಿನ್ನವಾದ ಯಾವುದೇ ಪರಮ ಕಾರಣವು ಇಲ್ಲವಾಗಿದೆ. ಈ ಸಂಪೂರ್ಣ ಜಗತ್ತು ಸೂತ್ರದಲ್ಲಿ ನೂಲಿನ ಮಣಿಗಳಂತೆ ನನ್ನಲ್ಲಿ ಪೋಣಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ಇಂಗ್ಲಿಷ್. Yes, sir. There is nothing higher than myself. Oh Arjun, everything rests in me as beads strung on a thread. Okay, thank you. The complete, the first I is main, first person is a complete. Yes, sir. That is mattaha. Mattaha means first person. Yes, sir. Right, thank you. ఇప్పుడు దేవయామి. Shreyas. అమ్మా. Sir, Shreyas. ఓకే, శ్రేయస్. Yes, sir. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? Yes, sir. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవానువాచ, Shri Bhagavanuvacha, మత్తః పరతరం Mattah Payatayam, నాన్యత్ Jnanat, కించిదస్తి ధనంజయ, Kinchitastita Dhananjaya, కించిదస్తి ధనంజయ, Kinchitasti Dhananjaya, మయి సర్వమిదం ప్రోతం,
మహి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. శ్రోత్రేమ నిగణాతి ఇవ. ఓకే, రైట్, నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా దేవయామని. ఎస్ గురుగారు. ఇప్పుడు డిసగ్నాక్ చెప్పేటప్పుడు మీకు తేట పడి ఉంటుంది అనుకుంటాను. ఎస్ గురుగారు. అంటే ఆమె స్థాయికి మీ స్థాయికి, అంటే మీకంటే ఇంకొంచెం తక్కువ మనస్తత్వం కలిగిన వాళ్ళకి చెప్తే మీకు సులభం అవుతుందని. ఓకే గురుగారు, అర్థమైంది గురుగారు. సింపుల్ గా అప్పుడు మీరు చూసేదానికి వీలు ఉంటుంది. ఆ అమ్మాయికి చెప్పేటప్పుడు మీరు చూసే వీలుంది. పైన ఉండేవాడు కింద ఉండే వస్తువును సులభంగా చూస్తాడు, కింద ఉండేవాడు పైన ఉండే వస్తువును చూడడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే తక్కువ ప్రజ్ఞా స్థాయి, అంటే ఇంకా వికసించకుండా ఉండేటటువంటి ఇంకా ఒక చిన్న పాపకు చెప్పే ప్రయత్నం చేశాను. ఆ అమ్మాయికి చెప్పడం ద్వారా ఆ అమ్మాయి పడేటువంటి ఇబ్బందిని చూసి మీరు పడే ఇబ్బందిని అవగాహన చేసుకోగలిగాను. దిస్ ఇస్ ప్రాక్టికల్ సైన్స్. అది మీరు కూడా చూశారు కదా. అంటే డిసగ్న ఎంత ఇబ్బంది పడింది చూశారు కదా. ఇది మనం అవగాహన చేసుకోవడానికి కష్టపడితే ఇది స్టైన్ మా, కానీ అన్నిటికంటే ఇది సులభం. ఎంత సులభం తెలుసా? ఒక పండు మాగిన తరువాత ఆ కాడ నుంచి విడిపోవడానికి ఎంత కష్టపడుతుంది? అది ఏమైనా కష్టపడుతుందా చెప్పి? ఏం లేదు, సింపుల్. మనం ఏం చేస్తామంటే దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. నో, అక్కర్లేదు, అది మీరే విషయం తెలుసు. చూడండి, మత్తహ అంటే అర్థం ఏంటంటే మొదటి నేనుకు తప్ప రెండవది లేదు. అది చాలా సులభము. దాని గురించి ఎలాంటి ప్రయత్నము లేదని తెలియజేయటకు సింపుల్ గా నీకు రాత్రి నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వు హాయి అయిన సుఖాన్ని, గొప్ప సుఖాన్ని, బ్రహ్మానందాన్ని, పరమ సుఖాన్ని పొందుతున్నావా లేదా? ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? లేదు గురుగారు. అప్పుడు డిసగ్న ఉందా? అప్పుడు దేవయామిని ఉందా? లేదు గురుగారు. దేవి ఉందా? లేరు. రాజశేఖర్ ఉన్నారా? లేరు గురుగారు. అదే అప్పుడు ఉన్నటువంటి నువ్వే ఇప్పుడు ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఈ క్షణమే, ఈ నిమిషమే ఆ మొదటి నేను నువ్వేనని తెలిస్తే అప్పుడు నువ్వు దేవితో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి చెప్పండి? నేను చెప్పేదే చెప్పండి గురుగారు. దేవయామిని ప్రశ్నించి పర్వాలేదు. ఎట్లంటే నిద్రలో నువ్వు దేవయామిని అంటకుండా ఉండవా లేదా? అంటుతావా చెప్పు? అంటడం అంటే ఎలా గురుగారు? ఎలా అంటే గాఢంగా నిద్రపోయేటప్పుడు నీకు ఇప్పుడుండే చెప్తాను. ఇప్పుడు నువ్వు డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉందా లేదా? ఇదే అంటడం. నేను ఇప్పుడు దేవి అని చెప్తాను, మీ మైండ్ లో అమ్మ వచ్చిండ్లా? రాజశేఖర్ అని చెప్తానే నాన్న వచ్చిండ్లా? నిద్రపోయేటప్పుడు చెప్తే ఎన్ని వస్తాయా? లేదు గురుగారు. అంటే అప్పుడు అంటలేదు, ఇప్పుడు అంటున్నాను. ఇదే స్పర్శ, అది అస్పర్శ. దాన్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేయడమే అస్పర్శ యోగము. రాత్రి గాఢ నిద్రలో నేను స్త్రీయో పురుషుడో తెలియదు, నేను మా అమ్మ నాన్నకు కూతురో కొడుకో తెలియదు, కానీ నేను ఆనందంగా ఉన్నాను కదా. ఎంత ఆనందం అంటే ఎంత ఆనందం! చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవ. అంత ఆనందం కదా.
అవునా? అంత ఆనందాన్ని రాత్రి నువ్వు అనుభవించి నిద్ర మేలుకోగానే దాన్ని దూరం చేసుకుంటానంటే నేను ఒప్పుకుంటానా తల్లి? లేదు, ఆనందంగా ఉండడం కూడా తెలియదు కదా గురువు గారు. అదే తెలియదనే చెప్తాను తెలుసు సద్గురు మాత కూడా. ఎవరికి తెలియదు తెలుసా? అబ్బబ్బా, గొప్ప ప్రశ్న. ఆనందంగా ఉన్నానని దేవయామినికి తెలియదు. ఎందుకు తెలియదు తెలుసా? ఎందుకు గురుగారు? నువ్వు దేవయామిని కాదు గనుక. ఇక్కడ దేవయామినికి అటాచ్ అయినావు చూడు, అందుకని నాకు అది తెలియదు కదా అంటున్నావు. దేవయామినికి తెలియదు, నువ్వే ఆనందం. ఓకే గురువు. ఇందాక అమ్మాయికి చెప్పాను చూడు, డిసగ్నాకి ఏంటిది? ఆధార్ కార్డు, నీ ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి నీ ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి ఆ పక్క వీధిలో పోయేసి ఈ అడ్రస్ ఏడన్నా నాకు చెప్పండి అని అడుగుతావా? లేదు గురువు. ఎందుకు అడగవు? అది నాదే కదా, నేనే కదా గురువు గారు. చూడు, నాదే నేనే చాలా తేడా చూడండి. ఆధార్ కార్డు నీది, బాగా గమనించండి. దేవయామిని అనేది నాది, రెండవ నేనుది నాది. ఇప్పుడు మీ స్థాయి, మీ యొక్క ఎఫర్ట్ పెట్టండి, ఇప్పుడు వచ్చేస్తుంది. చెప్పండి గురువు. దేవయామిని అనేది రెండవ నేను అయిన నీది. కానీ రెండవ నేనులో, మూడవ నేనులో ఉండేటువంటి మొదటి నేను ఏం పని లేదానికి. అది ఎప్పుడు సుఖస్వరూపం, ఆనంద స్వరూపం, బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి. అది ద్వంద్వాతీతం. అది ద్వంద్వాతీతం. అది ద్వంద్వము అంటే ఆకాశము ఏకమమ్మా. దేవయామినితో కలిసినప్పుడు ద్వంద్వం అన్న. ఆకాశము దేవయామిని కలిసి పూజారి వెంకటేశ్వరంతో మాట్లాడితే అది మూడోది. కానీ ఆకాశానికంటే అతీతంగా ఉండేటువంటి నువ్వు రాత్రి గాఢ నిద్రలో బ్రహ్మానందంగా ఉంటివి, పరమసుఖంగా ఉంటివి, త్రిగుణాతీతంగా ఉంటివి. ఇప్పుడు కూడా ఉన్నావు. కానీ దేవయామినికి అటాచ్ అయిన వెంటనే ఏమవుతుందంటే, అమ్మ మంచిది, నాయన ఎక్కువ పనులు చెప్తాడు, నాయన ఎప్పుడు నా బట్టలను శుభ్రంగా పెట్టుకోమంటాడు. అమ్మ చెప్పే పని వేరు, నాయన చెప్పే పని వేరు, దేవయామిని వేరు. ఎంత దేవయామినికి సంబంధించింది. అదే కానీ దేవయామినిలో ఉండే మొదటి నేను అపరోక్షం అయిపోతే ఆట ఎంత సులభంగా ఆడుకుంటామో తల్లిదండ్రులు, మరి అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, భర్త, భార్య, పిల్లలు, ఎంత ఒక ఆట అయిపోలే. అప్పుడు మనం స్టైన్ ఉండదు ఇక. ఈత నేర్చుకునేంత వరకే స్టైన్. ఈత నేర్చుకునేటప్పుడు లోపలికి దిగేదానికి భయపడతాం, ఈత నేర్చుకున్నాక దిగేదానికి సరదా పడతాం. నా పరిస్థితి అది. మీరే నాకు ఈత నేర్పించేశారు, మీరు నాకు ఈత నేర్పించేశారు. లేదు గురుగారు, మీరు మాకు నేర్పిస్తున్నారు గురుగారు. ఈతను మీకు నేర్పించేసి ఇప్పుడు నేను నేర్చుకునేసి ఈత నేర్చుకునేసినాక ఈత కొట్టడానికి సరదా పడుతున్నా నేను. అంతేనమ్మా. ఈత నేర్చుకునేదానికి సరదా పడేది నేను, నెలలో దిగడానికి ఇబ్బంది పడేది పిల్లలు. వాళ్ళు కూడా ఈత నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా సరదా పడతారు. కమాన్. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సూత్ర మణిగణా ఇవ అనేదాన్ని చాలా వ్యాఖ్యానంలో తప్పు రాశారమ్మా. ఈ అంటే గురుగారు చెప్తాను. సూత్రం అంటే దారం, మణి అంటే దండ. ఇది ఒక జ్ఞానేశ్వరి మాత్రమే దీన్ని సరిగ్గా చెప్పారని సుందర చైతన్య కూడా చెప్పారు.
సూత్రే మణిగణైవ అనేది ఎస్ గురుగారు. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసిన వారిలో శంకరులు, జగద్గురు ఆదిశంకరులు, తర్వాత జ్ఞానేశ్వరి మనకు ఉదయం ప్రతిరోజు జరుగుతున్నది. ఓకే గురుగారు. వీళ్ళిద్దరే ఇంతవరకు ప్రామాణికం. తర్వాత విద్యా ప్రకాశానందగిరి స్వామి కొంచెం సులభతరంగా ఉంటుంది. వీళ్ళందరిలో నేను జ్ఞానేశ్వరి భగవద్గీతను ఆధారంగా తీసుకున్నానని హైదరాబాద్ కు దుండిగల్కు చెందిన సుందర చైతన్య చెప్పారమ్మ. ఆయన చెప్పేదాని ప్రకారం నేను చెప్తున్నా, అదేం కాదు ఇవంతా. ఓకే గురుగారు. సూత్రము అంటే దారం, మణి అంటే దండ. ఓకే గురుగారు. దారము దండకు ఆధారంగా ఉంది అంటాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీ స్థాయికి ఇది చాలా ఈజీ. చూడండి, మరి దండకు దారానికి సంబంధం ఉన్నట్టుగా మొదటి నేనుకు, రెండవ నేను, మూడో నేనులకు సంబంధం పెట్టుకోబోతారు. అట్లా పెట్టుకోవద్దండి. గాఢ నిద్రలో ఉండినటువంటి మొదటి నేనుకి ఈ రెండవ మూడో నేనులకు సంబంధం లేదు. సంబంధం లేదు కదా. గాఢ నిద్రలో సుఖ దుఃఖాలు లేవు కదా, ఇప్పుడు ఉన్నాయి కదా. అంటే దానికి దీనికి సంబంధం లేదు కదా. లేదు గురుగారు. మళ్ళీ సూత్రము మణిగణ అంటే ఎట్లా? ఇక్కడ దండకు దారానికి సంబంధం ఉంది కదా. దారం లేకపోతే దండ పడిపోతుంది, దారం లేకపోతే దండ నిలవదు. దండ ఉండాలంటే దారం ఉండాలి. దీనికి సంబంధం లేని దాన్ని సంబంధం ఉన్నట్లు మనకు అల్ప దృష్టి కనిపిస్తుంది. కానీ దీన్ని జ్ఞానేశ్వరి ఏం చెప్పారంటే, నూలుతో దారము తర్వాత దండ వేరేగా పెట్టుకోబోతారు. బంగారు దారము, బంగారు మణి ఇట్లా ఊహించండి అంటాడట ఆయన. ఒకసారి మళ్ళీ అర్థం చెప్తానమ్మా. చెప్పండి. బంగారు దారం, బంగారమే మణులు. అప్పుడు ఆ రెండు వేరు వేరు దాంతో చేయబడ్డాయా? లేదు గురుగారు. ఒకదే ఇంకోటి ఇంకోటి, ఇది అది అది ఇది కదా. నీటి అల అంటాము. నీటి అల అన్నప్పుడు దేనికి ఏది ఆధారం చెప్పండి? రెండు ఒకటే కదా గురుగారు. కాబట్టి రెండో నేనులు, మూడో నేనులు, ఇన్ని నేనులు లేవు. ఉండేది గాఢ నిద్రలో ఉండే సుఖం ఒక్కటే. అది నేనని తెలిసిపోయిన తర్వాత ప్రపంచాన్ని, దేవయామిని కూడా ప్రపంచాన్నంతా పరిపూర్ణంగానే చూస్తుంది, అందరినీ సుఖవంతులుగానే చూస్తుంది. అప్పుడు అమ్మా నువ్వు నాకంటే వేరు కాదమ్మా, నాన్న నువ్వు నాకంటే వేరు కాదు. ఇతర ప్రజలందరూ కూడా ఆ యొక్క బంగారు దారము, బంగారు ఈ మామూలు అమ్మే అవిగా చెప్తాడు కదా. పోలిక బంగారు దారానికి బంగారు మణికి ఎట్టుంటుందో ఒకే వస్తువే రెండు, అది వేరు వేరు కాదు. పువ్వులు వేరే, దారం వేరే, అన్ని భూమి వికారమే అనుకోండి. ఇట్లా మొదటి నేను గాఢ నిద్రలో ఉండేటప్పుడు ఉండేటువంటి నేను మొదటి నేను, మేలుకున్నాక రెండో నేను వస్తా, మూడో నేను వస్తా. ఇంత ఉదాహరణకు చెప్పింది. ఉదాహరణకు చెప్పినంత మాత్రాన దానికి దీనికి సంబంధం ఏర్పాటు చేయబాకండి. ఎప్పుడైతే మేలుకున్నామో, మేలుకున్న తర్వాత కలలో ఉండేటువంటి భయపడినటువంటి, కలలో తరిమినటువంటి పులి ఎఫెక్ట్ లేసుకున్నాక లేచి పరిగెత్తావా? లేదు గురుగారు. కలలో పులి తరుముకుంటూ వచ్చింది అనుకో, నిద్ర లేసేస్తే ఏమో పులి నేను లేచి తలుపు తీసుకొని బయట పరిగెత్తావా? లేదు గురుగారు. ఎందుకని? అది కళ కాబట్టి గురుగారు. అంటే అదే విధంగా ఈ క్షణమే, ఇప్పుడే, ఇక్కడే, దానికి టైం లిమిట్ లేదు. ఇప్పుడే, ఇక్కడే, నిత్య వర్తమానం అంటారు పరిపూర్ణాన్ని. పరిపూర్ణము తప్ప రెండవది లేదని తెలుసుకోమని మత్తః పరతరం. ఈ మొదటి నేను అనేది పరతరం, పరాపరముల కంటే ఇతరమైంది పరతరం అమ్మ. మీకు పరా ప్రకృతి, అపరా ప్రకృతి రెండు చెప్పా.
గుర్తుందా? మళ్ళీ గుర్తు చేస్తా. పరాప్రకృతి అంటే ఆకాశం అమ్మా, అపరాప్రకృతి అంటే నామరూపాలు. ఓకే గురుగారు. ఇది పరతరం. పరతరం అంటే ఆధార ఆధేయములకు అతీతమైనది. అంటే గురుగారు వెరీ గుడ్. ఆధార ఆధేయములకు అతీతమైనది అంటే దేవయామినికి దేవయామినిలో ఉండే తెలివికి అతీతమైనది కదా పరమ సుఖము. గాఢ నిద్రలో ఆధారము ఆధేయము రెండు ద్వయం ఉందా? రెండోది ఉందా? రెండవది కానటువంటిదే పరతరం. బంగారు బంగారు దారం బంగారు పూసలు చెప్పింది ఆ ఉదాహరణ అట్ట తెలుసుకోవడానికి. అంటే ఎప్పుడైతే నాకంటే ఇతరమైంది లేదు అని నీకు అర్థమైపోయినాక నీకంటే వేరుగా ఎవరినైనా చూడగలవా? లేదు గురుగారు. వ్యవహారార్థం మామూలుగా నడుచుకుంటూ కూడా వ్యవహారం లేనిది అని తెలిసి దాన్ని అస్పర్శ యోగము అంటారు. దేనికి అంటకుండా జీవిస్తాం. కాబట్టి 3 పద్ధతులు ఉన్నాయంట: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం. అమ్మ రాసుకోండి చెప్తాను. దేవయామనికి ఇంపార్టెంట్ ఈ ఏజ్ లో. బ్రహ్మచర్యం, ఇప్పుడు మీది బ్రహ్మచర్యం అమ్మా. అంటే గురుగారు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ విద్యను నేర్చుకునుట, మొదటి నేను తెలుసుకునుట. ఓకే గురుగారు. బ్రహ్మచర్యం అంటే. గృహస్థం అంటే మొదటి నేను తెలుసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. గృహస్థం గురుగారు. గృహస్థం అంటే కుటుంబ జీవితము. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మను తెలుసుకొని ప్రవర్తించుట. గృహస్థం అంటే కుటుంబ జీవనం. ఇప్పుడు మీరు ఉండేది కుటుంబంలోనే. అది పెళ్లి చేసుకుంటేనే కుటుంబం కాదు, ఇప్పుడు కూడా కుటుంబం అంటారు దాన్ని, అవునా కాదా? నెక్స్ట్ 3 లాస్ట్ వానప్రస్థం అని చెప్పాను కదా. వానప్రస్థమా గురుగారు? వానప్రస్థం అంటే ఈ తెలుసుకున్న తెలివిని వదిలిపెట్టుట. ఏదైతే బ్రహ్మచర్యం అంటే మొదటి ఒకదాని తర్వాతనే ఒకటమ్మా, అది ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మను తెలుసుకొని ప్రవర్తించుట. ఆ ట్రైనింగ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది తెలిసిన తర్వాత పెళ్లి చేసుకుంటే అది ఒక ఆట అవుతుంది. ఇప్పుడైతే పెళ్లి చేసుకుంటే నా భార్య నన్ను బాగా చూసుకోవాలి, నా భర్త నన్ను బాగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అదే బ్రహ్మచర్యం పూర్తయింది అనుకోండి, రెండవదే లేదు కదా. కాబట్టి అతన్ని లేక ఆమెను మీరే బాగా చూసుకుంటారు మళ్ళీ. అది ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పలేను కదా నీకు. నిద్రపోయిన తర్వాత నిద్రలో మీకు ఎలాంటి సుఖం ఉంటుందో ఇప్పుడు నేను చెప్పగలనా? ఎందుకు చెప్పలేను తెలుసా? చెప్తారు మీరు. నేను ఎందుకు చెప్పలేను చెప్పండి. అది నేనే కాబట్టి. పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. అది నేనే కాబట్టి. అది నాకంటే వేరుగా ఉంటే నేను నీకు చెప్పేదానికి ఇంకొకరు రావాలా? అది మొదటి నేనే. అది ఇప్పుడు మొదటి నేను తెలిసిన తర్వాత మీకు పెళ్ళయింది అనుకోండి, మీకంటే ఎవరికైనా కూడా పెళ్ళయింది అనుకోండి, అప్పుడు ఆ కుటుంబంలో సమస్యలు ఉంటాయా? అసలు ఉండదు. అప్పుడు వదలాలి దాన్ని. దేన్ని? ఓహో ఇంతే కదా జీవితం, ఓకే నైస్. అప్పుడు వానప్రస్థము అంటే ఓహో ఫ్యామిలీ అంటే ఇంతే, ఇంత సింపుల్ విషయం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఇంత చిన్న ప్రయత్నానికి ఎందుకు గొడవలు, కొట్లాట్లు, సమస్యలు ఎందుకండి? అవసరం లేదు కదా. హాయిగా నీళ్ళ మీద నడిచినట్టు తేలిగ్గా జీవితం కొనసాగిస్తావు. అప్పుడు నీకు జననమే లేదు, మరణం ఎక్కడిది నాయనా? చూడు, డిసజ్ఞాకి వచ్చినటువంటి మాటలు మీకు రాలే కదా, మీ దగ్గరికి వచ్చినప్పుడు మారిపోయినాయి. ఇది నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం ఈరోజు ట్రై చేశాను. డిసజ్ఞ సపరేట్ గా, మీరు సపరేట్ గా
మీరు కలిగించినటువంటి అనుభూతికి మీ ఇద్దరికి ఎట్ట కృతజ్ఞతలు చెప్పాలి నాకు అర్థం కావడం లేదు. నేను కృతజ్ఞతలు చెప్పాలి గురుగారు మీకు. చూడండి భలే ఉంటా, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం. ఉమ్, దీనికి స్త్రీ పురుష భేదం ఏం లేదు. బ్రహ్మ విద్యకి ఉమ్, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఉమ్, ఓకే గురు. అర్హత కలిగి మీ దగ్గరకు వస్తే మీరు ఎవరికైనా చెప్పొచ్చు. ఉమ్, అని అర్హతను గుర్తించడం ఇంపార్టెంట్. ఓకే గురు. మీ అర్హతను నేను గుర్తించాను. మీ దగ్గరికి ఎవరైనా దీన్ని భిక్షగా ఎవరైనా దీనికోసం అర్థిస్తే మీరు కూడా ముందు అతని అర్హతను గుర్తించాలి. అతను ఎవరన్నా కావచ్చు, అతను ఆమె ఎవరన్నా కావచ్చు, ఉమ్, వారి అర్హతని మీరు గుర్తించి బోధించాలి. ఎలా గురుగారు అంటే? గుర్తించడమా? ఉమ్, బా, ఏం ప్రశ్న అండి మీ ప్రశ్న. ఎలా గుర్తించడం ఏంటమ్మా? అది చాలా సింపుల్ అమ్మా. ఎంత సులభం అంటే ఉమ్, చెప్పేదే. ఉమ్, చెప్పండి గురు. మీరు మీ అమ్మా నాన్నని ఎలా గుర్తించి జన్మించారు? ఇప్పుడు మీ అమ్మా నాన్నని మీరు ఎట్ట గుర్తించారు చెప్పండి, నాకు చెప్తా. నన్ను నాతో చెప్పిస్తావేం తల్లి? పుట్టిన తర్వాత తెలుస్తుంది కదా గురుగారు అమ్మా నాన్న. అట్ట మిమ్మల్ని నేనెట్ట గుర్తించాను చెప్పి చూద్దాం మరి. అట్టే ఇప్పుడు మిమ్మల్ని నేను గుర్తించడానికి ఒక టైం అంటే ఇప్పుడు చెప్పగలనా? ఉహు, అయ్యో చెప్పలేని ఆనందం ఇది అని చెప్పలేను దేవయామిని. నేట చెప్పేది నాన్న. ఎస్ గురు. మీరు మీ అమ్మా నాన్నని మీరు ఎలా గుర్తించారు? నిన్ను మరి ఆ దేవి రాజశేఖర్ గారు మిమ్మల్ని ఎలా గుర్తించి మిమ్మల్ని తెచ్చుకున్నారు? ఏ ఫ్యాక్టరీలో ఎక్కడ మిమ్మల్ని గుర్తించి వాళ్ళు తెచ్చారు చెప్పు? అది సహజంగా జరుగును. ఓకే గురు. ఓకే గురు. అది సహజంగా జరుగును. కోడి తన పిల్లల్ని తను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? సెలెక్ట్ అయింటేనే వస్తారు. ఉమ్, ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అంటే తల్లి బిడ్డలకే కాదమ్మా ఇది. ఉమ్, ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్పేస్తాను మీకు లాస్ట్. చెప్పండి గురు. కాకి ఉమ్, గుడ్లు పెట్టి పొదుగుతాది. ఉమ్, అందమైన గొంతుతో కుహు కుహు అని మనల్ని పరవశింపజేసే కోయలు పొదిగి అలవాట్లేదు. ఉమ్, దీని గుడ్లు ఎంత వేడ పెడతాది చెప్పు? గురుగారు అదే కోకిల గుడ్లు ఎత్తుకుని ఎక్కడ పెడతాది తెలుసా? కాకి గూళ్ళో పెడతాను. కాకి గొంతు ఎట్టుంటది తెలుసా? ఉమ్, కావు కావు అని అసహ్యంగా ఉంటది దాని గొంతు. ఉమ్, అక్కడ పోయి కోకిల గుడ్లు పెట్టి వస్తుంది. ఉమ్, తను పొదిగేది కాకే. ఆ గుడ్లు పొదిగేది కాకే పొదుగుతుంది. అర్థం కాలేదు గురు. కోకిల గుడ్లు ఎక్కడ పెడుతుంది? కాకి గూర్లో ఉన్నారు. అది పొదిగేది ఎవరు? పొదిగేది. ఓహో, మీకు పొదుగుట అంటే అర్థం తెలియదా? ఎస్ గురుగారు. చెప్తానమ్మా. దేవయామిని వాళ్ళ అమ్మ కడుపులో దేవయామిని మోసింది ఎవరు? దేవయామిని వాళ్ళ మదర్. అట్లా ఇప్పుడు చెప్పండి. కాకి గూట్లో పెట్టినటువంటి కోకిల గుడ్లను ఉమ్, దానిపైన కూర్చొని పొదగాల, అప్పుడే అది పిల్లలు వస్తాయి బయటికి. అర్థమైంది గురుగారు. ఎవరు పొదిగేది అక్కడ? కాకి. మరి కాకి పొదిగినప్పటికీ ఉమ్, కోయిల గొంతులో ఏమన్నా తేడా వచ్చిందే? ఉహు, లేదు గురుగారు. నువ్వు నా కడుపున పుట్టకపోతే ఏంటమ్మా, నువ్వు ఎక్కడో ఏలూరులో పుట్టినప్పటికీ ఉమ్, నన్ను నువ్వు గుర్తించలే? ఉమ్, నేను గుర్తించలే? ఉమ్, మరి ప్రతి ఆదివారం కరెక్ట్ గా నువ్వు ఆ టైంకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ వచ్చి మరి నువ్వు లాగిన్ అవ్వట్లేదా? ఎస్ గురుగారు. ఇది ఎలా జరిగింది? ఎవరన్నా చెప్పగలరా? లేదు. అదే అంతే. ఓకేనా? ఎస్ గురుగారు. కాబట్టి అది మీకు ఎవరు వస్తారు చెప్పేది నేను ఇప్పుడు. గురుగారు మీకు రాబోయేటువంటి మొదటి శిష్యుడో గురువు నాకు తెలియదులే ఆయన పేరు. మీకు అర్థమైపోయింది కదా? వాళ్ళని ఎలా గుర్తించేదని చెప్పి అడిగారు కదా మీరు. ఆటోమేటిక్ గా గుర్తిస్తారు మీరు.
మీకు మీ దగ్గర భగవద్గీత జ్ఞానాన్ని పొందడానికి ఎవరికి రాసి పెట్టింది అనేటువంటి విషయం మీకు ఆటోమేటిక్ తెలుస్తుందమ్మా. ఓకే గురుగారు. ఇంతకు మించి నన్ను మీరు మాట్లాడినవారు అనుకుంటాను. అంతేనా? ఎస్ గురుగారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? టైం 10 ఓకే. గురువు గారు, చెప్పు నాన్న. డిసగ్నాన్ గురువు గారు, చెప్పమ్మా. అదే మా తమ్ముడు గురు బ్రహ్మయ్య చెప్తానన్నాడు గురువు గారు. అబ్బబ్బబ్బబ్బా, చెప్పమని చెప్పు నాన్న. ఇదిగోండి ఇస్తున్నాను గురువు గారు. నేను చదువు నా పేరు సత్యనాశమ గురు గారు. బ్రహ్మ ఇస్తూ గురువు మహేశ్వ గురుచాచ పరబ్రహ్మ సరస్వతి గురు నమః. అబ్బబ్బబ్బా, డిసగ్నా. ఎస్ గురువు గారు. మీ తమ్ముడికి 15వ అధ్యాయం మొదటి శ్లోకం చెప్పించే వచ్చే వారం. ఓకే గురువు గారు. రైట్, థ్యాంక్ యూ. వసుదేవం దేవం సంసారమర్దనం దేవకీ పరమమం కృష్ణబండే జగ్గురం. వెరీ గుడ్, నైస్. హేమానిక శాస్త్రం వచ్చారేమన్నా? లేదు. ఓకేనమ్మా, కానివ్వండి. మంగళం. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించును. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకులు సూటిగా తలపల మునిరత్వము. సహజాచలని నోటనే నేటికి చెప్పకడు చెప్పించును. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మన సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహర సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.